దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుంచి మరోసారి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచూ ఉన్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఇక్కడ గమనించాలి, యేసు ప్రభువు చెప్పిన మాట ఇది. ప్రతి విశ్వాసికి ఏం కావాలి చెప్పండి? నేనైతే నిత్య జీవం అంటాను. అందుకే ప్రభు వచ్చాడు. ఈ లోకంలో నిత్య జీవం అవడానికే నేను వచ్చానని ప్రభు చెప్పాడు. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? నిత్యము జీవించడం. మానవుడు నిత్యం జీవిస్తాడా? జీవించడండి. మానవుడు నిత్యము జీవించడు. మానవుడు ఖచ్చితంగా మరణిస్తాడు. అయితే మరణించిన మానవుడు యేసుప్రభువు వచ్చినప్పుడు సమాధుల నుంచి మరలా లేస్తాడని బైబిల్ రాయబడింది. ఆ లేచిన మానవుడు ఇక చనిపోడు. మొదటి పునరుత్థానంలో ఎవరైతే లేస్తారో వాళ్ళు ఇక చనిపోరు. అది నిత్య జీవం. యేసుప్రభువు నిత్య జీవం గలవాడు. ఆయనతో పాటు యుగయుగాలు నిత్య జీవం ఇస్తానని చెప్పాడు యేసుప్రభువు. ఈ రోజున సేవకులు దీన్ని బోధించట్లా, విశ్వాసం దాన్ని గ్రహించట్లా. నిత్య జీవం కాదు, ఏదో పొందుకోవాలా, ఏదో కావాలా, ఏదో ఇస్తారు, అది ఆడకపోతే ఏదో జరుగుద్దంట, ఇక్కడ పోతే ఏదో జరుగుద్దట, వాళ్ళ ఆ పాస్టర్ గారు ఏదో ఇస్తారట, ఈ పాస్టర్ గారు ఇస్తారు. ఎవరేమి ఇవ్వలేరండి. సమస్తము దేవుని కృపను బట్టి జరగాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని మీరు నన్ను కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు. కిందకు వస్తే పుట్టినోట్లో పరిశోధించుడి అని రాయబడింది. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి. ఎవరిని గురించి? యేసు ప్రభువును తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవాలి? వాక్యం ద్వారా. ఈనాడు వాక్యానికి అతీతంగా క్రైస్తవ్యము మరి మారిపోయింది. క్రైస్తవ్యానికి అతీతంగా వాక్యంలో ఏమైతే ఉందో దాన్ని పరిశోధించాలి. అప్పుడే నువ్వు క్రీస్తు గురించి తెలుసుకుంటావు. ఈనాడు చాలామందికి క్రైస్తవులకి క్రీస్తు తెలియట్లా. అది నా బాధ. క్రైస్తవులుగా పేరు పెట్టుకొని యేసుప్రభు వారు తెలియని వారుగా జీవిస్తున్నాం. అంటే ఎవరు యేసుప్రభు అంటే? వాక్యము. ఇది నా బాధ. వాక్యము తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తికి వాక్యం తెలియాలి. ఈ లోకంలో అన్ని విషయాలు తెలుసు మనకి. సెల్ ఫోన్లో అయితే తెలియని విషయాలు ఏమి ఉండవు. సెల్ ఫోన్ తెరిస్తే ఏమేమి యాప్లు వస్తాయో, ఏమేమి యాప్లు ఎట్లా వస్తాయో, ఎట్లా డౌన్లోడ్ చేయాలనో, ఏ విధంగా అప్లోడ్ చేయాలనో, ఇవన్నీ అన్నీ చదువు లేకపోయినా దీంట్లో అన్నీ తెలుస్తాయి. కానీ క్రైస్తవులమై ఉండి వాక్యంలో ఏమి తెలియదని చెప్పని మరి వాక్యమే తెలియజేస్తుంది. కనుక నువ్వు యేసుప్రభువుని తెలుసుకోవాలంటే వాక్యాన్ని పరిశీలించాలి. వాక్యాన్ని పరిశోధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఒక ప్రాముఖ్యమైన 3 సిద్ధాంతాలు వచ్చేసాయి. 3 సిద్ధాంతాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 3 సిద్ధాంతాలకి ముగ్ధులైపోతున్నారు. సత్యము అసత్యము దాన్ని పక్కన పెట్టేసి చెప్తాను మీకు. ఆ 3 సిద్ధాంతాలు ఏంటో చెప్తాను. వీటికి ముగ్ధులైపోతున్నారు. ఒకటేంటి తెలిసిన? బైబిల్ మించిన విషయాలు అవే 3. బైబిల్ మించిన విషయాలు అవేంటివి? ప్రత్యక్షతలు, దర్శనాలు. నేను చెప్పే దర్శనాల గురించి. ప్రత్యక్షతలు, దర్శనాలు, అదొకటి. ఎక్కడ పెట్టినా ఇదే. ఆడకు పోతే అయ్యగారికి దర్శనం వస్తుందంట, ఎడకు పోతే అమ్మగారికి దర్శనం వచ్చిందంట. అమ్మగారి దర్శనంలో మాట్లాడతారు, అయ్యగారి దర్శనంలో మాట్లాడతారు. ప్రత్యక్షతలు, ఆయనకు అన్ని బయలుపరచబడతాయి, అదొకటి. రెండవది ఆత్మ రావడము, ఆత్మతో నింపబడిన వారు మహత్కార్యాలు చేయడము. రెండవది అంటే నీకు ఆత్మ ఉందా? కొన్ని సంఘాలు కొంతమంది దగ్గరికి వెళ్తే నీకు ఆత్మ ఉందా అంటారు. అంటే ఏంటి? ఆత్మ ఎట్టబోతున్నావు? ఆత్మ లేకపోతే ఎట్టబోతున్నాము? నీకు ఆత్మ ఉందా అంటారు కొంతమంది. ఆత్మ లేకుండా బతుకుతారు ఎవరన్నా? జీవాత్మ, పరిశుద్ధాత్మ, ఇంకా దురాత్మ, ఇంకా భ్రమ పెట్టే ఆత్మ చెప్పాను బైబిల్లో. ఇవన్నీ లేవా? ఏ ఆత్మ ఉందా?
ఏ ఆత్మ కావాలి? ఏ ఆత్మ ఏం చేస్తుంది అని బైబిల్లో ఉంది. జీవాత్మ ఏం చేస్తుంది? జీవాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నేను మంచి మార్గం నడిపిస్తాడు. అదే బైబిల్లో ఉంది. ఏది మంచో ఏది చెడో చెప్పి తప్పుడు పనులు చేస్తూ ఉంటే అది నీకు తగదని చెప్తుంటాడు పరిశుద్ధాత్మ. అది పరిశుద్ధాత్మ పని. తర్వాత దురాత్మ ఏం చేస్తాడు? ఏది చెడ్డ పనో దాన్ని చేయమని ప్రేరేపిస్తాడు దురాత్మ. భ్రమ పెట్టే ఆత్మ అదేంటది? ఏమి లేని దాన్ని భ్రమ పుట్టించి అక్కడ దేవునికి దూరం చేయటము. ఇవి చాలా ఆత్మలు ఉన్నాయి. కనుక ఈ రోజున నీకు ఆత్మ ఉందా అంటారు. అంటే ఏ ఆత్మ ఉందా? ఏ ఆత్మ ఉందా? నీకు ఆత్మ ఉంటే ఎగురుతావు నువ్వు. నీకు ఆత్మ ఉంటే దొల్లాడతావు. నీకు ఆత్మ లేదు కాబట్టి ఎగరట్లా. ఇదొక పెద్ద ఇదైపోయింది ఈ రోజుల్లో. గమనించండి, బైబిల్లో 3 విషయాలు, అంటే బైబిల్కి వ్యతిరేకంగా 3 విషయాలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి ఎక్కడ పెట్టినా. అవేంటంటే, ఒకటేమో ప్రత్యక్షతలు, దర్శనాలు అలాంటి ఒకటి. రెండవది, ఎవరైతే ఆత్మతో నింపబడతారో వాళ్ళు మహత్కార్యాలు చేస్తారు. వాళ్ళు చేస్తారా? నేను ఆత్మ నింపడనుకో, నేను చేస్తాను మహత్కార్యం. ఎవరు చేయాలా? దేవుడు చేస్తాడండి. దేవుడు మహత్కార్యాలు చేసేవాడు. ఆయన ఒక్కడే. ఆయన అని సెకండ్కి లేదు, సెకండ్ ఆప్షన్ లేదు. ఆయనే చేస్తాడు. దేవుడు చేస్తాడు మహత్కార్యాలు. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మహత్కార్యాలు చేస్తా అంటారు. మూడవది, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది ఎక్కడ పెట్టినా, అన్య భాషలు. నీకు ఆత్మ ఉంటే నువ్వు భాషలు మాట్లాడతావు. బైబిల్లో ఏ భాష కూడా అర్థం లేని భాష లేదు. భాష అంటే మాట్లాడేదైనా కాదా? భాష అంటే అర్థమయ్యేదా కాదా? మరి అర్థం కానిదంటే ఏంటో ఏముంటుంది? బైబిల్లో ఉంది, అర్థం కానిదంటూ ఏమీ లేదు. భాష మాట్లాడితే దానికి అర్థం చెప్పే వాళ్ళు ఉండాలి అని బైబిల్లో ఉంది. ఈనాడు ఈ 3 సిద్ధాంతాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ 3 సిద్ధాంతాలకి బైబిల్ ఆధారం ఎక్కడా లేదు. నేను చెప్పినటువంటి ఈ 3 సిద్ధాంతాలకి ఎక్కడా బైబిల్ ఆధారం లేదు. ఈ చేసేవాళ్ళు ఇప్పటికి కూడా వెతుకుతూ ఉన్నారు ఆధారం కోసం. ఇప్పటికి కూడా వాళ్ళు ఆధారాల కోసం ఏ ఆధారం చూపిద్దామా? ఒక ఆయన అంటాడు, ఒక పాస్టర్ గారు అంటాడు, పెద్ద పాస్టర్ గారులు అయినా పేర్లొద్దు, ఆయన అంటాడు భాషలు లేవు అంటారు. రోజు దేవదూతలు మాట్లాడిన భాష ఏంటి మీరు కానీ దానికి అర్థమైంది అంటున్నారు. కానీ ప్రపంచంలోకి వెళ్ళి కొన్ని వేల భాషలు ఉన్నాయి, ఏదో చోట అది మ్యాచ్ అవుద్ది అంటాడు. ఆ భాష ప్రపంచంలో ఏడ ఉంది, ఎక్కడో ఉంటుంది, ఏదో చోట మ్యాచ్ అవుద్దంటే, అలా మ్యాచ్ అయితే ఈ పాటికి పబ్లిక్ చేసేవాడు సాతాను మొత్తం ఎక్కడున్నా ఏ మారుమూల ఉన్నా ఇదిగో అని చూపించి. ఎక్కడా లేదు, ఎక్కడా మ్యాచ్ అవ్వదు. అది దేవదూతల భాష అని అంటారు. వాళ్ళకి కదా మనకెందుకు? ఒక దేవతల భాష వాళ్ళది, అది మనకెందుకు ఆ భాష? మానవుడు భాష ఇచ్చాడు దేవుడు. తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, మరాఠీ, కన్నడం, కొన్ని భాషలు ఇచ్చాడు. మన భాష మనకు వచ్చు కదా అంటాడు. కనుక ఈ 3 హత్యలు చేస్తున్నాయి. అయితే బైబిల్ చెప్తుంది, ఇతరులను ఆశ్రయించి వారిలాగా ఏది చేయకూడదు క్రైస్తవుడు. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు అంటే వాక్యాన్ని ఆశ్రయించాలి. క్రైస్తవుడు ఇతరులు, అదిగో ఆయన చేశాడు, ఇదిగో ఏం చేసిందని ఎవరిని ఆశ్రయించకూడదు క్రైస్తవుడు. బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము. నేను కాకుండా ఇదిగో ఇది కూడా మార్గమే, ఇదిగో ఈయనది కూడా మార్గం ఎక్కడ ఉందా బైబిల్లో? నేను ఎక్కడ చదవాలా? బైబిల్ నేను క్షుణ్ణంగా పరిశీలించాను, కానీ నేను ఎక్కడ చూడలా నేను కాక ఓ మార్గం ఉందని. కనుక దేవుడు అన్నాడు నేనే మార్గం అన్నాడు. కనుక ఈ రోజున ఇతరులను ఇప్పుడు ఆశ్రయించుకుని వాక్యం చదువుకుందాం మనం బైబిల్లో. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 30వ వచనం. వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు ఈ జనములను మలదమ్మ వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవాలని. చూసారా, మీరు ఇతర అన్ని జనుల్లోకి వెళ్ళి వాక్యాలకు అతీతంగా ఉండేవారు, వాళ్ళ
అన్ని జనం అంటే ఎవరంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అదేదో ఎవరైనా సరే వాక్యాన్ని పాటించిన వాడు అనుడే. వాక్యం పాటించిన వాడు మనం ఏమనుకుంటాం, మేమంతా కూడా ఒక సంఘంగా, ఒక గ్రామంలో ఒక సంఘం ఉంది కాబట్టి మేమంతా దాంట్లో ఆ పాలెంలో సభ్యులం కాబట్టి అందరం క్రైస్తవమని. కాదు కాదు కాదు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళే క్రైస్తవులు, లేకపోతే అన్యులే. క్రైస్తవుని అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించే వాళ్ళంతా అన్యులే. కనుక మీరు అన్యులను ఆశ్రయించి చదువమ్మా, వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదని అనుకోకుండా జాగ్రత్తగా, అది క్రైస్తవునైనా నేను వాళ్ళు చేశారే అలా చేస్తాను నేను కూడా అనుకోకూడదు. నువ్వు క్రైస్తవురాలు అయితే, నువ్వు క్రైస్తవుడు అయితే వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నా అలా నేను కూడా చేస్తా, వాళ్ళతో నేను జాయిన్ అయిపోతా అనకూడదు. నువ్వు వాక్యం చెప్తున్న మాటే నేను చెప్తున్నా. నేను చెప్పే ప్రతి మాట బైబిల్లో చూపించితేనే మీరు వినండి. బైబిల్లో లేకపోతే నన్ను క్వశ్చన్ చేయ, ఎప్పుడో చెప్పాను నేను, బైబిల్ లేదా క్వశ్చన్ చేయాలి నన్ను. నేను మరలా దాన్ని పరిశీలన చేస్తాను. ఒకవేళ మీరు దేవుడు బయలుపరిస్తే, నాకు బయలుపరచకపోతే, ఒకవేళ మీకు బయలుపరిస్తే స్తోత్రం, మీరు దాన్ని విని నాకు చెప్పండి ఇదేంటని నేను పరిశీలన చేస్తా. నేను 1కి 10 సార్లు ముందు నన్ను పరిశీలన చేసుకొని ఆ వాక్యానికి ఏ విధమైనటువంటి అర్థాలను అన్నీ పరిశీలన చేసుకొని నేను మీకు బోధిస్తా. మీకు ఏదన్నా అభ్యంతరంగా ఉంటే అది బైబిల్లో లేకపోతే నన్ను ప్రశ్నించండి. నేను గొప్పోడని చెప్పట్ల సుమా, నేను పెద్ద గొప్పోడిని నా మాటకు ఎదురు చెప్తాను అన్నట్లే. నేను ఒకవేళ మీకు అనిపిస్తే, మీకు అర్థం ఉంటే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా, తప్పులేదు. కనుక బైబిల్ వాక్యం వస్తుంది, 30 వచనం, వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదనని అనుకోనకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అదిగో వాళ్ళు చేశారు కదా, నేను కూడా చేస్తా. వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ గ్రామస్తులు కావచ్చు, నీ అనేవారు కావచ్చు, ఎవరైనా సరే వాక్యానికి వ్యతిరేకం చేస్తుంటే వాళ్ళలాగా నేను చేస్తానని చెప్పి ఎప్పుడు అనకూడదు. వాక్యం చెప్తుంది ఈ మాట. కనుక ఎప్పుడు కూడా వారిని ఆశ్రయించకూడదు, వారి వాగా నువ్వు జీవించకూడదు. కేవలము వాక్యం పైనే నీ యొక్క హృదయం ఉండాలి, వాక్యం పైన నీ యొక్క మనసు ఉండాలి, వాక్యం పైన నీ జీవితం ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పిన, వాక్యానికి అతీతంగా ఏమీ చేయడానికి వీల్లేదు. క్రైస్తవుడు అన్నవాడు వాక్యానికి అతీతంగా ఏమి చేయడానికి వీల్లేదు. ఏమి చేసిన వాక్యంలో ఉండాలి. వాక్యం దానికి, నువ్వు చేసేదానికి వాక్యం కరెక్ట్ అనాలి, వాక్యంలో సరిపోలిస్తే సరిపోవాలి. ఏ పని చేసినా అది దేవుని వాక్యానికి సరిపోవాలని వాక్యం సెలవిస్తుంది. చదువుకుందామా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, తెలిసిన వాక్యం మీకు ఇదంతా, 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములను ఏదైనాను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేస్తాడు. అంటే పరలోకం లేదు. ఈ గ్రంథంలో ఉన్న వాటికి ఏమన్నా కలిపినా, ఈ వాక్యం లేని దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపినా, ఉన్నదాన్ని చేయకుండా నీ ఇష్టానుసారంగా జీవించిన పరలోకం లేదు. పరలోకం లేని కాడకి ఇదంతా అవసరం అంటాను నేను ఇదే చెప్పి ఫస్ట్ నుంచి మీకు. పరలోకం లేని కాడకి ఎందుకంటాను ఈ భక్తి ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, ఈ కూటలు ఎందుకు, ఈ అంతా ఎందుకు, పిల్లలు వాళ్ళు ఏడిపిస్తుంటే వాళ్ళని కసురుకుంటా పెట్టుకొని ఎందుకు ఇంత, దేనికోసం చెప్పండి? అంత పరలోకం కోసమే. పరలోకం లేనప్పుడు ఇవన్నీ అవసరం లేదు. పరలోకం ఎప్పుడు వచ్చింది? బాగా పాటలు పాడితే పరలోకం వచ్చిందా? ఉందా బైబిల్లో? పాస్టర్ గారు బాగా వాక్యం చెబితే పరలోకం ఉందా? లేదు. నువ్వు చేసేది ఏంటి? పరలోకంలో దేవదూతలు ఉన్నారు, వాళ్ళు దివారాత్ర ప్రభు స్తుతిస్తూ ఉన్నారు. మేధావులు వాళ్ళు, పరిశుద్ధులు వాళ్ళు. పాపుల మీద మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వెంబడించాలి. వాక్యాన్ని తీసివేసినా కలిపినా నీకు పరలోకం లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ఏ మాట మాట్లాడిన వాక్యంలో చూపించాలి, వాక్యమే అర్థం వాక్యాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి, అలా జీవించాలని చెప్పని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట కూడా చూద్దాం. చాలామంది మేధావులు అంటారు,
కొంతమంది మేధావులు ఏమంటారంటే ఈ మాట తీసుకొని ఇది ప్రకటన గ్రంథం గురించే రాయబడింది, ఈ గ్రంథంలో అంటే ప్రకటన గ్రంథం ఓకే, నేను కాదనట్లా, ప్రకటన గ్రంథమే. అయితే వాక్యం అంతా కూడా కలపకూడదు, చెరపకూడదు. ఈ మాట ప్రకటన గ్రంథ ప్రవచనం గురించి రాయబడింది, నేను కాదనట్లా, ఓకే. కానీ వాక్యం అంటే దేవుని వాక్యం అంతా కూడా ఏది కలపకూడదు, ఏది చెరపకూడదు. ప్రకటన అసలు జరపకూడదులే, ప్రకటన ప్రవచనం అసలు జరపకూడదు, కలపకూడదు. అయితే బైబిల్ ఏది కూడా జరపకూడదు. చదువుకుందామా ద్వితోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనం. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దాని నుండి దేన్ని తీసివేయకూడదు. అది చూసారా, ప్రకటన ఉన్న ఒకటే కాదు, దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమైతే చెప్పాడో దేన్ని కలపకూడదు, దేన్ని తీసివేయకూడదు. తీసివేసిన శాపమే, కలిపిన శాపమే. ఇంకెందుకండి మనం ప్రార్థనకు రావడము, శాపం తెచ్చుకునే కాడకి? మనం లేనిపోని అన్ని కలిపేసి ఎక్కడో చూసి మనం కలుపుకొని ఇంకెందుకు ప్రార్థనకు రావడము, ఎందుకు మనం దేవుని ఆరాధన చేయటము, ఎందుకు మనము ప్రభు స్తుతించడము? మనము శాపం తెచ్చుకునే కాడకి పరిశుద్ధ సన్నిధికి రావాలనా? కనుక మన జీవితాల్లో ఎప్పుడు కూడా శాపాన్ని దూరం చేసుకోవాలి, ప్రభువుని మనము స్వీకరించాలి, ప్రభువుకి సన్నిహితంగా జీవించాలి. ఎలాగంటే ఇదిగో ఈ లేఖనానుసారంగా జీవించడమే. ప్రభు సన్నిహితంగా అంటే ఎలా? ఏదో మంచి పనులు చేసి కాదు. నువ్వు కానుకలు ఇస్తే ప్రభు సన్నిహితంగా ఉండలేవు. నేను ఎక్కువ చందా ఇస్తాను కాబట్టి నేను సన్నిహితంగా అవసరంలా దేవునికి. నువ్వు మారిన తర్వాత ఏం చేయాలని నువ్వు చేస్తావు, నువ్వు చెప్పకుండా చేస్తావు. మారితే నువ్వు మారకనే దేవునికి వాక్యానికి అనుకూలంగా ఉండలేకపోతున్నావు. కనుక ఉంటే వాక్యానుసారంగా ఉండు, లేకపోతే లోకంలో ఉండు. అదే ప్రభు అన్నాడు, ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉండు. నిలువెచ్చగా ఉంటే ఏమవుద్ది? మహాప్రమాదం, అది ఉమ్మి వేస్తానన్నాడు దేవుడు. కనుక ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు. అదే చెప్తున్నాడు, దేన్ని కలపకూడదు, దేన్ని తీసుకోకూడదు వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే కొంతమంది ఈ విధంగా బోధిస్తున్నారట. ఏది? కలిపి చెరిపి బోధించే వాళ్ళు పోకిరి చేష్టలు చేస్తారు. బైబిల్లో ఉంది, వాళ్ళు పోకిరి చేష్టలు చేస్తున్నారు బైబిల్లో. బైబిల్ లేకుండా ఎక్కడో చూసేస్తాడు అయ్యగారు, ఎక్కడో చూసేస్తాడు. అక్కడ ఆయనకి ఏదో గుచ్చుకుంటుంది. అక్కడ అబ్బా ఇదేదో బాగుందని అది ప్రయోగం చేస్తాడు సంఘంలోకి వచ్చి. ఆ ప్రయోగాలన్నీ కూడా చల్లవు. ఆ ప్రయోగాల వల్ల నువ్వు నిత్యజీవాన్ని కోల్పోతున్నావు. ఏ ప్రయోగం వద్దు, ఇదిగో ఇదే ప్రయోగం. నీకు బైబిల్ ఉంది, బైబిల్ చదువు. నీ మార్గము, నీ మాట, నీ క్రియ బైబిల్కి అనుకూలంగా ఉంటే ఓకే, లేదా మార్చుకో. ఎవరినో చూసి మార్చుకోవాల్సిన అవసరం లేదు. నన్ను చూసి ఎవరు మార్చుకోవద్దు, నన్ను చూసి ఎవరు మారద్దు, నాలాగా ఉండాలని ప్రయత్నం చేయొద్దు, అవసరం లేదు. నేను పాపిని, నేను దోషిని, నేను దుర్మార్గుడిని. ఏమో నన్ను చూసి నువ్వు నాలా ప్రవర్తిస్తే నువ్వు కూడా దుర్మార్గుడు అయిపోతావు కదా, నువ్వు పాపి అయిపోతావు కదా. ఎవరిని మనం కాపీ చేయకూడదు ఈ లోకంలో. ఒక అన్నాడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే వాక్యము. వాక్యమైన దేవుడిని ఆరాధన చేయాలి, ఆయన వెంబడించాలి, చదవాలి, గ్రహించాలి. అలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా అంటే వాక్యానికి వ్యతిరేకంగా బోధించే వాళ్ళు పోకిరి చేస్తారని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి 19 దాకా. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘమునై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీళ్ళెవరంటే ఈ చెప్పిన వీళ్ళు ఎవరు అనుకోవచ్చు మనము. వీరెవరంటే వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు
తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గం యందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలుపుచున్నారు. చూసారా? వీళ్ళెవరంటే 17 వచ్చే మరలా, వీళ్ళు నీళ్ళు లేని బావులను పెనుగాలి కొట్టుకొని పోవు మేఘంలో ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము అంటే ఏంటి? గాఢాంధకారం అంటే చీకటి అంటే ఏంటి? నరకమే. ఇంకా అది మరణం. సిద్ధం చేయబడింది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు డంబం అంటే అర్థం ఏంటి? గొప్పలు. వ్యర్థమైన డంబపు మాటలు. నేనేంటి తెలుసా? అసలు నా దగ్గర ఏముందో తెలుసా? నేనేం చేస్తాను తెలుసా? ఏంది నువ్వు చేస్తావు? ఇప్పుడుదా ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేసినా ఆయన చెయ్యాలా? నేను డమ్మి కదా, నేను డమ్మి అండి. నేనేం చేయలేను, చేసేది ఆయన. ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు బల్బు తెచ్చి పెడతామండి. ఇక్కడ బల్బు పెడతాం, స్విచ్ చేస్తాం, బాగానే ఉంది. వెలిగేది ఏంటి? బల్బే కదా. కరెంట్ లేకపోతే ఇప్పుడు అది వెలగడానికి దానికి వెలిగివ్వడానికి శక్తినిచ్చింది ఎవరు? కరెంటు కాని రాదు. చూపిస్తావు? కరెంట్ చూపిస్తారా? చూపించాలంటే పట్టుకొని చచ్చిపోయి చూపించాల్సిందే మన కరెంట్ని ఎలా చూపిస్తే నీకు చూపించలేం. కానీ అదృశ్యంగా ఉంటుంది కరెంటు. బల్బు పెట్టి తిరుగుద్ది, కరెంట్ లేకపోతే తిరగదు. అంటే నువ్వు కేవలం నేను బల్బు మాత్రమే. బల్బు మనము. ఆ కరెంట్ ఉంటే వెలుగుతాము, లేకపోతే ఆరిపోతాం. కనుక దేవుని శక్తి ఉంటే ఏమైనా జరుగుద్ది. ఇక్కడ వీళ్ళంటే డంబపు మాటలు అంట. బైబిల్ ఉంది మాట, డంబపు మాటలు. ఏంటి? నా వల్లే జరిగిందంతా, నేనే చేశాను. మొన్న ఒక యవనస్తుడు, సేవకుడు కాదులే అంటే వాక్యం చెప్తా పరిచయం చేస్తాడు యవనస్తుడు చెప్తున్నాడు, నాతోనే చెప్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక ఆమె అలా ఉంది, ఇలా ఉంది, చీకటి సంబంధం ఎన్నో సమస్యలతో ఉంది. ఇక నేను ప్రార్థన చేశాను, ఇక నీకేముండదు పో అన్నాను. ఆమెకేం లేదు. ఇప్పుడు ప్రార్థనకు వస్తుంది ఆమె. ఏం లేదు అంటే ఎవరు బాగు చేశారు ఆమెను? ఇప్పుడు ఆయన నాకు చెప్పిన విషయం బట్టి ఎవరు బాగు చేశారు? ఇప్పుడు నేను ప్రార్థన చేశానన్నా దేవుడు గొప్ప కార్యం చేశాడు అంటే ఓకే. ఇప్పుడు అందరు పిలుస్తున్నారంట. అక్కడి నుంచి అందరూ నూరా అని పిలుస్తున్నారు. ఎందుకు? జనాలు కూడా అట్టగే ఉన్నారు. మన ఊర్లో ఒక ఆయన సంచారం చేస్తున్నాడు. ఊరు మొత్తం సంచారం చేస్తాడు. మీకు తెలుసు ఆ విషయము. ఊళ్ళో సంచారం చేస్తున్నాడు ఒక ఆయన. ఏమండి, ముందు గతంలో చెప్పాను నేను, మా నాన్నగారు చెప్పేవాళ్ళే, ఒకడు దగ్గుతూ మందు అమ్ముతున్నాడంట. విపరీతంగా దగ్గుతున్నాడు వాడు, ఊపిరి ఆడకుండా. వాడు దగ్గు మందు అంటున్నాడంట. నువ్వేమంటావు? నేను కాడికి వస్తే అమ్మ దగ్గు మందు ఇస్తానంటే ఏమంటావు? ఒరే నాయన, నువ్వు దగ్గర కూడా దగ్గుపోయింది కదా నీకు, నువ్వు ఊపిరి ఆడకుండా నువ్వు దగ్గు అంటే అనవా? అదేవిధంగా ఇప్పుడు నేను బోధిస్తే నన్ను చూసి అయ్యా నువ్వు ఎలా ఉన్నావా అని క్వశ్చన్ చేయాలి కదా. అదే క్రైస్తవం అంటే. పౌలు శీల గారు చేసిన బోధలే వాళ్ళు పరిశీలన చేశారంట. కనుక ఖచ్చితంగా వాడేంటా, అసలు వాడి జీవితం ఏంటా అని పరిశీలన చేయాలా. అది క్రైస్తవంలో. సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని సమకూర్చుకోమన్నాడు, చేపట్టాలా. సమస్తం పరిశీలించాలా, ఏది మేలో దాన్ని చేపట్టాలా. అంటే నువ్వు పరిశీలించకుండా ఏం దొరికితే చేపెట్టావు అనుకో, ఏమైపోతావు? రక్షణ కోల్పోతావు. పరిశీలించి ఏది మేలో దాన్ని చేపట్టాలి. కనుక ఖచ్చితంగా ఈ రోజున ప్రతి వాళ్ళు ఒకటి తయారైపోయారు. 18 వీరు వ్యర్థమైన డంబపు మాట పలుకుచు తామే శరీర సంబంధమైన అసలు వాళ్ళకే ఎవరు ఈ బోధించే వాళ్ళకే శరీర సంబంధం దురాశలు. వీళ్ళకే శరీర సంబంధమైన పరిశుద్ధత లేదు. వీళ్ళే పరిశుద్ధంగా ఉండరు. వీళ్ళకే పరిశుద్ధ జీవితం లేదు. ఏమండి, నేనే పరిశుద్ధంగా లేకుండా నేనే శరీర సంబంధమైనటువంటి అక్రమాలు చేస్తా. ఏమండి, చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, 3 ఇల్లు, 4 ఇల్లు మెయింటైన్ చేస్తా. నేను వచ్చి వాక్యం బోధిస్తుంటే నువ్వు దాన్ని విన్నావు, నేనేం చేయాలా? నా సంగతి పక్కన పెట్టలే. ప్రభు చెప్పాడు ఆ రోజు, అంటాడు, అబ్బాయి నేను చెప్పాను అమ్మా, మీకు చెప్పాను, నేను వాక్యంలో చెప్పాను అటువంటి వాళ్ళు చారణ ఇవ్వద్దని. నేను చెప్పకుండా ఉంటే మీకు చారణ ఇస్తే ఓకే అనుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది మన ఊర్లో అదే జరుగుతుంది.
అయ్యగారికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, అయ్యగారికి భార్య లేదు, అయ్యగారికి ఏ తోకతోరణం లేదు. ఇక్కడికి వచ్చి అందరిని బాగు చేస్తారు అయ్యగారు. గుడిపాడులో గుడిపాడు అందరిని ఆహ్వానించుద్ది. గుడిపాడు మంచి గుడిపాడు, ఎవరిని బానిది గుడిపాడు. గుడిపాడు సంఘం మాత్రం ఎవరిని బానియదు. నాకు ఎంత గర్వంగా ఉంటుందో మన గుడిపాడు సంఘాన్ని చూస్తే. వాళ్ళు ఎవరైనా అవసరం లే, ఏమీ అవసరం లే, ఎవరిని బానిది గుడిపాడు. చాలా తప్పు. నేను మరలా చెప్తున్నాను, తద్వారా మీరు దేవునికి దూరం అయిపోతున్నారు. మీకు అర్థం కావటం లేదు. నాకేం బాధ లేదమ్మా, నేను పట్టించుకోను అసలు. కొంతమంది అయితే మా ఊళ్ళో కొత్త పోను అంటారు కొంతమంది, నా తన్నారు కొంతమంది. చెప్పు, నాకేం అవసరం లేదు, నాకేం పని, ఎవరి గోల వాడిది, ఎవరి శాపం వాడిది, నాకు అవసరంలా. నేనైతే మందిరంలో బోధిస్తున్నాను. నా సంఘానికి నేను చక్కగా వాక్యం తీసి చెప్తా ఉన్నాను. వింటారో వినరో మీ ఇష్టం, పాటిస్తారో పాటించారో మీ ఇష్టం, లోబడరు వాక్యానికి మీ ఇష్టం, నాకు అవసరం లేదు. కనుక ఇది తప్పుడు బోధలు చేసేటువంటి సమయము. ఎక్కడ పెట్టినా సాతాను విజృంభిస్తున్నాడు. చాపకన నీళ్ళకు తూరాడు. కాదు అంటే క్రీస్తు కాదంటే ఒప్పుకునే స్థితి లేదు. కాబట్టి క్రీస్తు స్థానంలోకి వచ్చి తప్పుడు బోధ చేసి క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. అది గ్రహించలేకపోతున్నారు. కనుక వీళ్ళని చూడండి, 18వ వచనం, వీరు వ్యర్థమైన డంబపు మాట పలుకుచు, అంటే ఆ ఊరు పోతే అది చేశా, ఈ ఊరు పోతే ఈడెవడాడే చేయడానికి, ఈడెవడు చేయడానికి, నేను ఎవరు చేయడానికి? ఏ ఊరు పోయిన ఎవరు చేసేది ఎవరు? దేవుడండి. అక్కడికి పోతే దేవుడు కార్యం జరిగించాడు, ఆయన గొప్ప దేవుడు. వాళ్ళు ఇంకో మాట చెప్పనా, ముందు చెప్తాను నేను. దేవుడు కార్యం జరిగించాలంటే సేవకుడు వల్ల ఏం కాదు. నేను వాక్యంలో చూపిస్తాను, నా మాటలు కాదు, నేను బైబిల్లో చూపిస్తా. ఏ సేవకుడి వల్ల కార్యం జరగదో. ఈ సేవకుడు ఎంత భక్తిపరుడైనా, ఎంత విశ్వాసైనా, ఇవి ఎంత ఆకాశం నుంచి వర్షం కురిపించేవాడు, వర్షాన్ని ఆపి ఏలియాలంటే భక్తుడైనా వీడి వల్ల ఏం కాదు. దేవుని కృప రావాలంటే అది నువ్వు అర్హుడు అయి ఉండాలి, అర్హురాలు అయి ఉండాలి. నాకు భయపడి నేను చెప్పగానే చిట్టుబాబు పాస్టర్ గారు చెప్పేశారా, ఇంక నేను బాగుపడి ప్రభు చేయడో. నువ్వు మారకుండా, నీకు అర్హత లేకుండా ముందు చెప్తా నేను. సరే, ఇక్కడ చూడండి, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వచ్చేసారా. ఆల్రెడీ తప్పుడు మార్గంలో ఉన్నారు, అప్పుడే తప్పించుకొని వచ్చారు కొంతమంది. ఇవాళ మాట ఇది ఎవరు తెలుసా? తప్పుడు మార్గం నుంచి అప్పుడే బయటకు వస్తారు. ఇది మా సంఘం, అదే మా సంఘం అంతా ఇప్పుడు బయటకు వచ్చారు. వాక్యం బోధిస్తూ ఉంటే చాలామంది వాక్యాన్ని కొంతమంది అవగాహన చేసుకొని ఇప్పుడే బయటకు వస్తున్నారు. వాళ్ళ అక్కడ చదవండి. అప్పుడే తప్పించుకునినా తప్పు మార్గమందు నడుచుకున్న వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని, అప్పుడే తప్పించుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి? తప్పు మార్గంలో ఉన్నారు, గతంలో తప్పించుకొని వచ్చారు. వాళ్ళకి పోకిరి చేష్టలు చేసి ఈ గంతులు ఆ గంతులు వేసి ఏ భ్రమలు పెట్టి వారిని పాడు చేస్తున్నారంట. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడిప్పుడే మీరు వాక్యాన్ని గ్రహిస్తున్నారు. తప్పుడు బోధల్లోకి వెళ్ళబాకండి, తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళబాకండి, ఎవడో ఏదో మాయలు చేస్తున్న మాయలకు వెళ్ళబాకండి. వాక్యాన్ని చదవండి, వాక్యం చదవండి. ఓ పాస్టర్ గారు అంటాడు, వాక్యాలు 100 వాక్యాలు చెప్పేస్తే అట్టండి. ఏం చెప్పాలి అయితే? ఒక వాక్యం చదివి గంట సేపు ఈయన సోదంతా చెప్పాలా? బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు లేఖనాల్లో నన్ను చూడమన్నాడు. చదువుకున్నాం ఫస్ట్లో, యోహాను 5:39, లేఖనం లేదు నన్ను మీరు చూస్తారన్నాడు. ఇంకో మాట చూద్దాం, లూకా 24:27, లూకా సువార్త 24:27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోనూ నన్ను గూర్చిన వచనముల భావమును చూసారా. ఎవరు తెలిపింది? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు శిష్యులకి చెప్పాడు. ఎవరైతే అమ్మాయి ప్రాంతంలో వచ్చారే, ఇద్దరు అమ్మాయి ప్రాంతం నడుచుకుంటూ వస్తున్నారు, ఇద్దరు వాళ్ళు క్రీస్తు మరణం గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళే యేసుప్రభు వచ్చి వాళ్ళ కన్నులు తెరిచి ఏం చెప్పమ్మా, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనన్నిటిలో నన్ను గూర్చి వచ్చిన భావములు చూసారా, ఆయన గూర్చి వచ్చిన భావాలని వాళ్ళు తెలిపాడు. అంటే ఆయన యేసుప్రభు కదా, ఆయనకు వచ్చిన అవసరమా?
ప్రవక్తలు రాసిన విషయాలు చెప్పాలి ఆయన అవసరమా అని చెప్పదు. నేనే అబ్బాయి యేసుప్రభుని నన్నే వాళ్ళు చూసుకో కావాలంటే అమ్మవా నువ్వు అని నమ్మేయగలడు ఆయన. నమ్మిలేడా అని చెప్పలేడు ఆయన గురించి. కానీ ఆయన గురించి లేఖనాలు చదివి మోషే దగ్గర నుంచి ప్రవక్తలు అందరూ చెప్పారే, అవన్నీ చెప్పి వాళ్ళకు చూపించాడు. యేసు ప్రభువే లేఖనాలు చూపించి సత్యం మాట్లాడుతుంటే వాక్యంతో పని లేకుండా ఒక రకరకాల జ్ఞానవంతులు అనమాట. ఏమి జ్ఞానం అంటే ఒక్కొక్కరు ఏమంటారు, ఎంత తెలివిగా సమర్థిస్తారో. ఏమండి వాళ్ళకి 100 వాక్యాలు చెప్తే ఏమర్థం అవుతుందండి? వాళ్ళకి ఏం తెలుసండి చదువుకునే వాళ్ళు. అయితే ఏం చెప్తావు నువ్వా చెప్పేది? నువ్వు అర్థం చేస్తావా? ఎవరు అర్థం చేయాలి? పరిశుద్ధాత్ముడు అండి. ఆయన అర్థం చేయించేది. ఆయనకి ఇష్టమైన వారికి ఆయన అర్థం చేస్తాడు. యేసుప్రభు శిష్యులు ఏమన్నా పిహెచ్డీ చేశారా? యేసుప్రభు శిష్యులందరూ కూడా చేపలు పెట్టేవాళ్ళండి. వాళ్ళు గోచీలు పెట్టుకొని సముద్రం మీద చేపలు పెట్టుకునే వాళ్ళు. వాళ్ళకి అక్షరం మొక్కలేదు. వాళ్ళు ప్రపంచాన్ని గడగడలాడించారు. దేవుని జ్ఞానము, ఆయన తెలివి, ఆయన కృప ఉంటే నువ్వు అసలు ఆశ్చర్యకార్యాలు చేస్తావు కంతే. వాక్యాన్ని నువ్వు వింటే ఏదో నాకేం చదువు లేదు, చదువుకున్న లేదు వాళ్ళే అసలు నన్ను అడిగితే చదువు లేనిలో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండగలరు చెప్పే రీతికి చెప్తే. వాళ్ళకే భయం ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి లెక్క ఉండదు వ్యవహారం. చదువులేని వాళ్ళే భయంగా అమ్మో ఇలా ఉందా అని భయపడతారు. కనుక వాక్యాన్ని బోధించట్లేదు. అటువారు అప్పుడే తప్పు మార్గము నడుచువారు నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరులు గొలుపుచున్నారు. చూసారా? మరులు గొలపడం అంటే అర్థం ఏంటి? కోరికలు రేపడం. వాళ్ళ చేష్టలకి, వాళ్ళ తప్పుడు సిద్ధాంతాలకి మరులు గొలుపుతూ ఉంటారంట. జాగ్రత్త. ఇలాంటి మరులు గొలిపే ప్రసంగాలు, మరులు గొలిపే వ్యవహారాలు, మరులు గొలిపే వ్యక్తికి ఎప్పుడు కూడా నువ్వు మరటానికి వీల్లేదు. వాక్యంలో ఉంటే గ్రహించాలి. గతంలో చెప్పాను నేను ఇక్కడే సంఘంలో. పాస్టర్ గారు వస్తే మీరు చెప్పేది బైబిల్ చూపించమని అడిగారంట వాళ్ళు. పాస్టర్ గారు మీరు చెప్పేది బైబిల్ చూపించండి అంటే, అవునమ్మా గంట బైబిల్ లేక ఉన్న బైబిల్ చూపించాను పాస్టర్ గారు అంటే, బైబిల్ మూసేసేస్తాం మీరు మారరు, మీకు జ్ఞానం లేదంట పోయాడంట ఆయన ప్రార్థన పెట్టకుండా. నువ్వు చెప్పేది బైబిల్ నీకే తెలియకపోతే బైబిల్ అది తెలియదు. ముఖ్యంగా బైబిల్ నీకు తెలియకుండా నువ్వేదో మాట్లాడి ఏయో 2 అక్కడెక్కడ వచ్చి అయ్యో 2 మాటలు పట్టుకుని అది అయిపోయింది. ఇప్పుడు అంటే వాళ్ళు తప్పు కాదు, ఇది తప్పు వాళ్ళది కాదు, అపవాది తప్పు. ఇది అపవాది అలా చేపిస్తున్నాడు, ప్రజలేమో దాన్ని ఆకర్షిస్తున్నారు. కనుక ఇది అంత మాత్రం తప్పు అని వాక్యం సెలవిస్తుంది. ఇంకో చెప్పనా, ఈ రోజున వాక్యానికి వ్యతిరేకంగా కొన్ని కార్యాలు, ప్రత్యక్షతలు, దర్శనాలు, ఇంకా మహత్కార్యాలు చేస్తామంటాము. అన్య భాషలు అంటే చెప్పుకున్నాం మనం గతంలో. అన్య భాషలు అంటే అర్థమయ్యే భాష, అర్థం కాని భాష కాదు. ఏ భాష అయినా అర్థం లేకుండా ఉండదు. బైబిల్లో ఉన్న మాటలు ఇవి. ఏ భాష కూడా అర్థం లేకుండా ఉండదు. ప్రతి భాషకి ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఈ భాషకు అర్థమే ఉండదు. ప్రతి వాళ్ళకి అది ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఏందో పిచ్చి పిచ్చిగా కేకలేయటము, పిచ్చి పిచ్చిగా అరవడము. అదేమంటే ఆత్మ వచ్చింది. ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది నీకు. ఆత్మని చాలా చెప్పాను కదా, నీకు వచ్చింది దురాత్మ. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు తప్పును చూపిస్తాడు. నీ తప్పుడు మార్గం చూపిస్తాడు. తప్పు చేయకుండా మారుతాడు. నువ్వు తప్పు చేయకుండా మానవు. మళ్ళా భాషలు మాట్లాడతావు. నీ వెనకటి జీవితం అలాగే ఉంటుంది. నీ జీవితంలో ఏం మార్పు ఉండదు. మందిరంలోకి రాగానే, మీటింగ్లోకి పోగానే ఆత్మ వచ్చేస్తాడు. అంటే ఆయనకేం పని లేదు పరిశుద్ధాత్మునికి. ఏమండి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు నేను గురించి దుఃఖపడతాను. వాక్యం ఎఫెసీ పత్రికలో రాయబడింది. మనం దుఃఖపరుస్తాం పరిశుద్ధాత్మ ఇలాంటి కార్యాలు చేస్తే. కనుక ఈ భాషలు ఎన్ని మాయలు లేవు. అయితే ఈనాడు ట్రెండ్ ఏంటంటే, ఈ మాట చెప్పి ముగిస్తాను. ట్రెండ్ ఏంటి తెలుసా? స్వస్థతలు. అపవాది ఏ ట్రెండ్ ఉపయోగిస్తున్నాడంటే, ఇప్పుడు ఎన్ని చూశాడు, ఏ కాదబ్బాయి నా వైపు రావాలంటే స్వస్థతలు, స్వస్థవరాలు కూటమి పెట్టాలంటే పలానా తేదీన ఉజ్జీవ స్వస్థత కూడికలు. ఆ స్వస్థత యాడ్ చేయకపోతే తేడాపడి దేవారం. ఏ బ్యానర్ చూడండి ఆడేముండదు, స్వస్థత కూడికలను పెట్టేస్తారు. కొంతమంది స్వస్థత చేస్తున్నారు.
చేస్తున్నారు భ్రమ, చేయట్లా, చేస్తున్నారు భ్రమ. నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని. మా ఊరిలో నాకు అన్న అవుతాడు ఆయన పేరు దిబ్బయ్య. ఆయన పేరు, నాకు అన్న అవుతాడు. ఆయనకి తిరుగుడు గల్లు తెలుసా? మీకు తెలుసా మాట తిరుగుడు గల్లు అంటే? తిరుగుడు గల్లు అంటే కళ్ళు మూసుకొని ఉంటాడు. ఎప్పుడు ఒకసారి అంటే అటు తిరుగుతాయి. అప్పుడు ఏంటి మనకు అంత ఏకగ్రత మనకు ఉండదు. ఏం నుంచి గేట్ దగ్గర చూసేస్తాడు, అంటాడట. అన్నప్పుడు గేట్ కాడికి చూస్తాడు, ఆ చూసి వెళ్ళిపోతాడు దాకా, వెళ్ళిపోతాడు. మహామేధావులు వాళ్ళు తిరుగుడు గల్లు అంటారు వాటిని. అంటాడు ఒకసారి, ఎప్పుడో కళ్ళు అంటాడు, అన్నప్పుడు ఆడదాకా చూస్తాడు, వెళ్ళిపోతాడు ఆడదాకా. ఆయన్ని 2005లో అనుకుంటా, 2005లో పొదిల్లో పెద్ద మీటింగులు పెట్టారు. ఫారినర్స్ వచ్చి ఎవరు పెద్ద మీటింగులు పెట్టారు, స్వస్థత కోరికలు, అందరూ పోయారు. నేను సేవలో ఉన్నాను. నేను అట్లాంటి చిన్నప్పటి నుంచి కూడా అటువంటి వ్యర్థమైన విషయాలకు నేను పోను అసలు. మా నాన్న మన పాస్టర్ గారు మా నాన్న పట్టించుకోడు. మేము అలా పెరిగా, మేము కూడా వ్యర్థమైన వాటికి వెళ్ళాం. నేను వెళ్ళలేదు, అందరు వెళ్ళారు. ఆయన్ని కూడా అడిగే దెబ్బాన్ని, పోతున్నా అన్నాడు. ఏమన్నా ఈ రాత్రి పాట బాగపోతే అంటే, లేదురా పోవాలంట. పోతే అక్కడ వాలంటీర్స్ ఉంటారు. ఏ గ్రామం నుంచి వచ్చినా ఎవరికైనా అనారోగ్యం ఉందా అని కనుక్కోవడానికి. మా ఊరికి కూడా ఒక వాలంటీర్ పెట్టారంట. ఈయన కనుక్కున్నాడు. ఆ రోజట స్టేజ్ మీదకి వెళ్ళి, అయ్యా నేను ప్రార్థన చేశాను, ఇక్కడ స్వస్థపొందాడు తీసుకొచ్చారు అతన్ని. ఇదిగోండి ఈయన స్వస్థపొందాడు. నీ పేరేం పేరయ్యా? దిబ్బయ్య. నీకేమి? నా కళ్ళు కానరావయ్యా, ఇప్పుడు కానొస్తున్నాయి అయ్యా, కానొస్తున్నాయా, ఇగో ఎన్నెళ్ళు చెప్పంటే ఇప్పుడు వాటి సమయాన్ని కట్టాలి నీ కళ్ళు వాటికి కట్టేసరికి కనబడ్డాయి. 4 అని చెప్పాడు. చూడండి హల్లెలూయా, స్తోత్రం. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాటి సెంటర్ నుంచి వస్తున్నాడు. మరుసటి రోజు నాకు చెప్పారు, ఆ రాత్రి చెప్పారు వచ్చిన వాళ్ళు, మా అంటే అల్లుడు కావాల్సిన వాళ్ళు వాళ్ళు చెప్పారు, ఒరేటి జరిగిందని చెప్పాను. అదే మామ, సరే. మరుసటి ఉదయాన్నే వాడు సెంటర్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఆ సెంటర్ పక్కనే మా ఇల్లు సెంటర్లోనే. నేను ఎదురుపోతున్నా వాడికి, నేను కావాలని ఎదురుకుపోయా. వీళ్ళకి ఎగిరి గుద్దాను నన్ను. ఎంత పనా కళ్ళు కాంటే గుద్దామంటే, రై అంత పట్టుకొని, ఎరా నీ దగ్గర పక్క పోతున్నావు, ఎందుకన్నా నీకు కానొస్తాయి కదా కళ్ళు. రాత్రి చెప్పాడే, అడుగుకారా పక్క ఏందనంటే డబ్బులు ఇచ్చారంట. డబ్బులు ఇచ్చి నువ్వు మాట చెప్పొయ్యా అని చెప్పి అన్నారంట వాలంటీర్లు. ఎంత మాయ అండి! ఇలా కదా క్రైస్తవము ఈ విధంగా కదా తప్పుడు మార్గంలో ఉందని ప్రచారం అవుతుంది క్రైస్తవ్యము. నిన్ను ఎవరు చెప్పండి స్వస్థత? ఎందుకు స్వస్థత? ఒకళ్ళ హిందువులు, చాలామంది హైందువులు ఏమంటున్నారు ఇప్పుడు, అలా స్వస్థవరం ఉన్న వాళ్ళు జనరల్ హాస్పిటల్కి పోదాం పండి. ఎంతమంది ఉన్నారు జనరల్ హాస్పిటల్లో? వాళ్ళందరూ లేపండి. ఏ హాస్పిటల్కి పోదాం పండి. రోడ్ల మీద ఎంతమంది ఉన్నారు కుష్టి వ్యాధి గల వాళ్ళు, ఎంతమంది ఉన్నారు అంటే దిక్కు లేక వైద్యం చేయించుకోలేక అడుక్కుంటూ బాధపడేవాళ్ళు, అందరూ బాగు చేయాలి అందరినీ, వాళ్ళకంటే ఎక్కువ అంటుంటే ఏం చెప్పాలని అర్థం కావట్లా ఇట్లాంటి తప్పుడు బోధలకి. కనుక ఈరోజు నాకు పెద్ద ట్రెండ్ అయిపోయింది. అయితే మీరు గమనించండి, శిష్యులు చేశారు, ప్రవక్తలు చేశారు, ఎవరు కూడా మేము చేసామని చెప్పుకోవాలా. ఇదిగో ఈయన స్వస్థ వరం ఉంది, ఆయన కాడికి పోతే ఆయన చేస్తారంట, ఆయన కాడికి పోతే పిల్ల పడతారంట. ఆయన కాడికి పోతే ఎంత తప్పుడు ఆలోచన అసలు అది. ఏమండి, ఒంగోలు పోతే పిల్ల పడతారా? దొనహన పోతే పిల్ల పడతారా? మరి నువ్వెందుకైతే భార్యాభర్తలు దేనికి కదా? దొనహంలో పిల్ల పుట్టి, ఒంగోలు పిల్ల పుట్టి, గుంటూరులో పిల్ల పుడితే వీళ్ళిద్దరేం చేయడానికి? ఎంత తప్పుడు పోదా! మీరు ఎంత తప్పుడు నమ్ముతాను చూడండి. అసలు ఎంత తప్పుడు పోదో చూడండి. యేసుప్రభు వారు సంతానం ఇస్తాడండి. ఎక్కడుంటే ఎక్కడున్నా ఇస్తాడు, నువ్వు ఆయనకి ఇష్టడు అయితే. ఆయన ఇవ్వడానికి నువ్వు పొందుకోవడానికి అర్హత కలిగి ఉంటే ఎక్కడున్నా ఇస్తాడు ఆయన. అది నేను అంటాను, వాక్యం చెప్తుంది. చదువుకుందాం ఇక్కడ. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ అధ్యాయము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 10వ వచనం. 8 నుంచి అమ్మా, 8 నుంచి.
వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగినది చూసి విస్మయంతో నిండి పరవశులైరి. ఈ కథ ఏంటంటే, పేతురు యోహాను వీళ్ళిద్దరూ యేసుప్రభువు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమైన తర్వాత వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళు చేప పట్టడానికి పోయారు. మళ్ళీ దేవుడు వాళ్ళతో వచ్చి మాట్లాడాడు. వాళ్ళు మళ్ళీ సమర్పించుకొని సేవకు వచ్చారు. అప్పుడు వాళ్ళు దేవాలయంలోకి వెళ్తున్నారు. ఎవరు వీళ్ళిద్దరు? పేతురు యోహానులు వెళ్తూ ఉంటే అక్కడ చాలా కాలం నుంచి జన్మతోనే వాడికి గుడ్డివాడు. అయితే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏం చేసేయాలంటే వాడిని అడుక్కోవడానికి ఒక సాధనంగా పెట్టేసి వాడిని తీసుకొచ్చి దేవాలయం దగ్గర కూర్చోబెట్టేవాడు. ప్రతిరోజు మీరు ఇంటికి వెళ్ళి ఫస్ట్ చదువుకొని ఉంటాయి మాటలు అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. సాయంత్రం దాకా అడుక్కుండేవాడు వాడు. సాయంకాలం వాళ్ళ వచ్చి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇలా అడుక్కుంటూ ఉంటే ఇప్పుడు పేతురు యోహాను కూడా వస్తున్నారు. అక్కడ ఏం చేయాలి? వాస్తవంగా రోజు ఏం చేస్తాడు? అడుక్కుంటాడు. ఏమని అడుక్కుంటాడు? అయ్యా బాబు, అమ్మ, నాన్న, అయ్యా ఏదో ధర్మం అంటాడు. అలాగే ధర్మం అన్నాడు. పేతురు యోహాను ఇద్దరు కూడా డబ్బులు లేవు. వీళ్ళ దగ్గర డబ్బులు, ప్రభువే చనిపోయేటప్పటికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వీళ్ళన్నారు, అయ్యా మీకు ఇవ్వడానికి నా దగ్గర వెండి బంగారాలు ఏమి లేవు, కానీ యేసు నామంలో నువ్వు నడుస్తావని చెప్పి నమ్మితే అని చెప్పంటే వాడు నమ్మాడు. యేసు నామంలో లేచి నడవమంటే నడిచాడు. వాడు నడవగానే వాడు ఇంటికి వెళ్ళిపోవాలా. ఈరోజు మన వరం ఎలా ఉంది? చాలామంది చెప్తారు, నేను స్వస్థ పొందాను, నా దేవుడు కార్యం చేశాడు. 3 రోజుల కార్యము, 4వ రోజు మళ్ళీ పాపం అంటారు వాళ్ళు. గమనించండి, నా స్వస్థ జరిగింది, నాకు మేలు జరిగింది అన్న వాళ్ళు, సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు 3 రోజులే, 4వ రోజు మళ్ళీ పాప జీవితం, వెనకటి జీవితమే. కానీ వీడు స్వస్థత పొంది నేరుగా దేవాలయంలోకి పోతున్నాడు. దేవాలయంలోకి పోతా ఉంటే వాళ్ళు అన్నారు, అబ్బాయి ఏ శక్తి చేశారు మీరు, నువ్వు ఎలా చేయగలిగావు అంటే, అందుకని అంటాడు, చదవండి అమ్మా 10వ వచనము. చూసారా, అందరు కూడా పరవశమయ్యారంట. దేనికి? వాడికి బాగా అయ్యాడని చెప్పారు. ఇప్పుడు 12 చూద్దాం. 12 పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? పేతురు అన్నాడు, అబ్బాయి మీరు నన్ను చూస్తున్నారేంది? నేను బాగు చేయలేదురా బాబు. నేనేదో శక్తి ఇచ్చినట్టుగా, అతన్ని ఏదో నేను లేపినట్టుగా మీరు నా వైపు చూస్తున్నారు. నా వైపు కాదు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేశాడు, నేను కాదు. నా వైపు చూడదంటే ఇప్పుడు సేవకులు ఏమన్నారు? నా వైపు చూడు, ఆయన పక్కన పెట్టు, నన్ను చూడు, నేనే స్వస్థత నేను చేస్తా, నా కాడికి రా నీకు అది జరుగుద్ది, నా కాడికి రా నీకు ఆస్తులు వస్తాయి, నా దగ్గర రా నీకు రోగాలు పోతాయి, నా దగ్గర రా నీకు ఏది జరుగుద్ది. ఇది ఈనాడు దుష్ప్రచారం. ఎవడికి జరగదండి. ఎవడి వల్ల కూడా ఏ కార్యం జరగదు యేసుక్రీస్తు ద్వారా తప్ప. ఆయన మాత్రమే సమస్తం చేయగలవాడు. కనుక పేతురు అన్నాడు, అబ్బాయి ఈ శృంగారం అనే దేవాలయం దగ్గర అడుక్కుండే వీడు లేచి తిరుగుతున్నాడు, వాస్తవం మీకు తెలుసు, కానీ వీడిని బాగు చేసింది మేం కాదు. నువ్వు మా వైపు చూస్తారండి, మీరు చూడబాకండి, ఈయన బాగు చేసింది నజరేయుడైన యేసు, ఆయన వైపు చూడమని చెప్పని సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున ప్రతి వ్యక్తి నజరేయుడైన యేసుని చూడమన్నాడు. ఇప్పుడు ఎవరైనా వాక్యము, నువ్వు యేసు వాక్యము చూడాలి. దేవుని యొక్క వాక్యము నామానికి పెట్టబడి ఉంది కనుక వాక్యం చూడాలి. ఎవడైనా ఏదైనా కోరుకుంటే క్రీస్తుని వాక్యంలో చూడాలి, వాక్యం గ్రహించాలి. సేవకుల్లో కాదు. ఏ సేవకుల్లో ఏమీ లేదు, ఏ సేవకుల్లో ఏమి లేదు. మీకు ఉదాహరణ చెప్తా. ఈ తిరణాలు చేస్తారు కదా, తిరణాలకి పీకలు అమ్ముతారు. ఏదన్నా తిరణాలు జరిగినప్పుడు నాకైతే ఇంక చెవులు మూసుకోవడం 4-5 రోజులు, ఒక వారం 10 రోజులు ఉంటుంది. పిల్లలు పెద్దలు కొనుక్కొని వస్తారు వాటిని, వాళ్ళకి ఇంక వాడు నన్ను చూసి ఇంకా ఎక్కువ చేస్తాడు.
నేను తిడతానని చెప్పి అటుమనుకో ఎక్కువ చేస్తాడు వాడు. ఓ గీయని గోల పీకలు. ఇప్పుడు ఆ మోగుతుంది పీక, ఊదాడు కదా, ఎలా మోగుతుంది ఆ పీక? ఈ పిల్లవాడు ఊదితే పీక మోగుద్దండి. పీక మోగే స్వభావం ఉంది. ఎలా మోగుద్ది? ఈడు ఊదితేనే పీక నాటబెట్టి మోగు 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 ఓం మోగు భీం మోగండి మోగుద్దా? నువ్వేమన్నా బోమని రా మేగదు అది. నువ్వు ఊదితే మోగుద్ది. అలాగే ఏ సేవకుడైనా ఆయన ఊదితే ఈడు బోర్ అంతే. ఆయన ఊదితే వాక్యం అనేటువంటి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే ఈ సేవకుడు బోర అంటే దాంట్లో జీవం లేదు. ఆ బోరలో జీవం లేదు. ఈ మనిషి ఊదితే దానికి సౌండ్ వస్తుంది. కనుక వీడు నిష్ప్రయోజకుడు. ఏ సేవకుడైనా, ఏ సేవకుడు వాడు నిష్ప్రయోజకుడు. వాడి వల్ల ఏమి జరగదు. జరిపించేది ఆయన. ఆయన బోరగా వాడబడతాడంతే. ఆయన పనిముట్టుగా వాడబడతాడు. ఇది చేయమంటే చేయాలి, అది మానుకుంటే మానుకోవాలి, చెప్పమంటే చెప్పాలి, వద్దంటే ఆపేయాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈనాడు ఆయన పక్కన పెట్టి అన్న అసలు అన్న నా తెలిపేవాళ్ళు అన్న ఏసయ్య అనరే. నేను చూస్తా ఈ చెప్పేటువంటి ఈ సొల్లంతట్లో ఎక్కడన్నా యేసుప్రభు అంటారేమో. అబ్బే అన్నే, అయ్యగారు అన్న 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 అయ్య అసలు అయ్యగారు అన్న ఎంతసేపుడికి అయ్యగారు అన్నే. ఎవడండి వాడు? వాడు? నేను కూడా ఎవడు అసలు? నేను ఎవరిని అసలు? గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా అయ్యగారు అన్నని హెచ్చించారా మీరు ఇంకా లోకంలో ఉన్నారు. ఎవడు కూడా అందరూ మనిషే. నా పని నాది, మీ పని మీది. పంపబడి వారు లేకుండా ఎలా వెళ్తారని బైబిల్లో ఉంది. పౌలు అంటాడు, పంపబడి వారు లేకుండా ఎలా వెళ్ళాలి? సేవకు వెళ్ళాలంటే మీరు పంపించాలి, మీ బాధ్యత అది. ఒక సేవకుడిని పంపించడానికి మీ బాధ్యత. మీరు పంపించాలి. సేవ నిమిత్తము నన్ను పోషించి నేను వెళ్ళటానికి మీరు నాకు సహకరించాలి. నేను వెళ్ళి పని చేయాలి. అందరూ పని చేయలేరు కదా, అందరు ఏం పని చేయలేరు కదా. నేను వెళ్ళాలంటే, చేయాలంటే మీరు నాకు ప్రోత్సాహం ఇచ్చి నన్ను పోషించి నువ్వు వెళ్ళయ్యా చెప్పండి వాక్యం చెప్పాలి. అంతే తప్ప ఆయన ఏ కార్యం చేసినా అందరం కూడా ఆయన పని చెప్పి, మీ పని మీకు ఇచ్చాడు దేవుడు, నా పని నాకు ఇచ్చాడు. మీరు పంపించాలి, నేను వెళ్ళాలి సువార్తకు. ఇది దేవుడిచ్చిన పని. ఎవరి పని వాళ్ళు చేయాలి. అలా కాకుండా నేను చేశానంటాము, నా వల్ల జరిగిందంటాము. మీరేమంటారు? అయ్యగారు అన్న, మా పాస్టర్ గారు, మా పాస్టర్ అన్న, మా అయ్యగారు. ఆ తలంపు మీలో ఉందంటే మీరు ఇంకా పరిపూర్ణులు కాల. ఎవడి వల్ల ఏం జరగదో దేవుడు ఒక్కడే. ఎవడు కూడా తన స్వకీయ మహిమను కోరుకోకూడదు. స్వకీయ మహిమ అంటే నా వల్ల జరుగుతుంది, నేనే, నా ద్వారానే అంతా. ఏముంది నీ ద్వారా? ఏమి జరగదు నీ ద్వారా. నా ద్వారా ఏం జరగదు, అన్ని చేసేది ఆయన. నా ద్వారా అన్నావంటే అక్కడే నువ్వు నేను నా ద్వారా కానీ నువ్వు పాపానికి గురైపోయావు. ఎప్పుడు కూడా నేను కాదు, ఆయన. ఏ విషయంలో కూడా ఆయన గొప్పవాడు, ఆయన దేవుడు, ఆయన చేస్తున్నాడు కార్యం, దేవుని కృప అని పెదవులతో కాదు, హృదయాంతరం నుంచి ఆ యొక్క తలంపు రావాలని వాక్యం సెలవిస్తోంది. కనుక మళ్ళీ 12 వచనం 11 కూడా మీకు అర్థం అవడానికి. వాడు పేతురును యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయమంది సొలొమోనుదను మండపములో ఉన్న వారి వద్ద గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. వాళ్ళని చూసి అన్నాడు, పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మాతడు తేరి చూస్తున్నారు? చూసారా, మాతడు చూడబాకండయ్యా, దేవుడు ఇచ్చాడు వాడికి, అటు చూడమని పేతురే చెప్తున్నాడు ఈ మాట. ఈరోజు సేవకులు ఎవరమైంది? నేనే. విశ్వాసం ఏమైంది? మా అన్న, మా అయ్యగారు కాడికి పోతే, అన్న కాడికి పోతే, ఆ సేవకుడి కాడికి పోతే ఏమో జరుగుద్ది. ఏం జరుగుద్ది? బోడిదా ఏం జరుగుద్ది? ఏం జరగదు. కిందకు వచ్చి చెప్తా ఎలా జరుగుద్దో. కానీ మరొక మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయము, పుస్తక కార్యము 4వ అధ్యాయము. ఈ సందర్భమే కొనసాగుతూ ఉంది. 4వ అధ్యాయము 10వ వచనం. వీరందరూ
మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసింది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థ పొంది మీ ఎదుట నిలుచున్నాడు. చూసారా? మేము కాదురా బాబు, మా వైపు చూస్తున్నారు మీరు. మీరు ఎవరిని చంపారు? ఎవరిని సిలువేశారు? మీరే సిలువ చంపారు కదా. ఆయనే దేవుడు పంపాడు కదా. ఆయన నామంలో వీడు స్వస్థ పొందాడు, మేము కాదు. ఎందుకు చూస్తున్నారు మీరు అని చెప్పని పేతురు గారు చెప్తున్నారు. ఈనాడు మనం ఏమంటున్నాం? ఈనాడు మన సేవకులు ఏమంటున్నారు? నేనే దేవుని దగ్గర రమ్మని చెప్పట్లా, మా మందిరానికి రా. దేవుని దగ్గర రమ్మని చెప్పట్లా. పాపిగా ఉంటే అయ్యా పాపిగా ఉన్నావా, ప్రభువుని నమ్ముకో, విశ్వాసంగా జీవించు అని చెప్పట్లా. మా మందిరానికి రా, మా మందిరంలో ఏదో ఉంది. మా మందిరం నేను ఫుల్గా ఛార్జింగ్ చేసి పెట్టా, ఫుల్గా ఛార్జింగ్ ఉంది మా దగ్గర. మందిరానికి వస్తే ఏదో చేస్తా. నీది ఆ మందిరం అండి? నువ్వా స్వస్థ చేసేది? నువ్వా మనిషిని మార్చేది? నువ్వా పరలోకం ఇచ్చేది? ఎవడు? ఈ లోకంలో ఎవడి వల్ల కాదండి. స్వస్థపరిచేవాడు ఆయన, జీవం ఇచ్చేవాడు ఆయన. మరొక మాట చూద్దాము, 2వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగురని ప్రకటించడం చూసి కలవరిపడి వారి మీదకి వచ్చి వీళ్ళేం చేశారు? బోధిస్తున్నారు, క్రీస్తుని ప్రకటిస్తున్నారు. అప్పుడు కలవరం పుట్టింది జనాల్లో. ఎప్పుడు? వాక్యం బోధిస్తూ ఉంటే అంత చూడాలమ్మా. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించడం చూసి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకున్నారు. అంటే ప్రజలందరూ ఆ మాట వింటున్నారు. కిందకు వస్తే చదవండి, ఎందుకు పట్టుకున్నారు? 9వ వచనం. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థపొందినని నేడు మిమ్మును విమర్శించున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే మీరు కలవరం పొందుతున్నారు అబ్బాయి? ఎందుకు మీరు విస్మయం పొందుతున్నారు, విస్మయం చెందుతున్నారు? మేము కాదురా బాబు, మీరు మమ్మల్ని పట్టుకొచ్చారు ఏదో చేద్దామని, మా పైన తిరుగుబాటు చేస్తున్నారు, మేము కాదని పేతురు గారు చెప్పినట్టు మనం చూస్తున్నాం. గమనించండి. 4వ వచనం చదవండి. 4వ వచనం. వాక్యము వినని వారిలో అంటే నమ్మారంట. ఎవరిని? వీళ్ళు వాక్యం బోధిస్తూ ఉంటే, 2వ వచనంలో వాక్యం బోధిస్తూ ఉంటే, క్రీస్తుకు చెప్తా ఉంటే వాక్యము వినని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది దాకా ఉన్నారు. అంటే అందరూ నమ్ముతూ ఉంటే వీళ్ళకి తిరుగుబాటు వచ్చేసింది, వీళ్ళకి కలవరం వచ్చింది. వాళ్ళు వాక్యం చెప్తా ఉంటే పేతురు యోహానులు వాడిని స్వస్థపరిచింది కదా, కలవరం వచ్చింది. వాక్యం బోధిస్తూ ఉంటే కలవరం వచ్చింది. ఎవరికి? ఆనాటి అధికారులకి. ఈనాడు కూడా అదే వస్తుంది. వాక్యం బోధిస్తూ ఉంటే కలవరం రేగుతుంది, వాక్యం అంగీకరిస్తుంటే కలవరం రేగుతుంది. సంఘంలో వాక్యం అంగీకరిస్తూ ఉంటే, వాక్యం బోధిస్తూ ఉంటే, వాక్యం నేర్చుకుంటూ ఉంటే కలవరం రేగుతూ ఉంది. ఆనాడు ఈనాడు అలా సేమ్ అలాగే ఉంది. ప్రజలు గమనించండి. ఈ కలవరాన్ని మనము ఏమాత్రం లెక్క చేయకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక యేసు ప్రభువులో మాత్రమే స్వస్థతని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చూద్దామా? ప్రభువే చెప్పాడు, నేను స్వస్థపరిచేది నేనని. నిర్గమకాండము 15వ అధ్యాయము నేను ముగిస్తున్నాను. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం. మీరు ఒక్క నిమిషం అమ్మా. 15:26 చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల
నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగంలో ఏది మీకు రానియోను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఎవరు స్వస్థపరిచేది? దేవుడు. ఎప్పుడు? అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు స్వస్థపరిచేవాడు ఆయనే. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు గైకొని, ఆయన కట్టలు విని, ఆయనకి ఇష్టానుసారంగా జీవించి అప్పుడు ఆయన స్వస్థపరిచేది. నువ్వు ఒంగోలు పో, నువ్వు స్వస్థపరుస్తా అన్నాడా? నువ్వు దొన్నకొండ పో, స్వస్థపరుస్తా నిన్ను. నువ్వు కుర్చేడు పో, స్వస్థపరుస్తా. నువ్వు విజయవాడ పో అన్నాడా? గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది వాక్యమే. మీ బైబిల్లో ఉన్న ఈ వాక్యాలు. మీరు మాయలో ఉన్నారు. మీరే కాదు, ఎవరైనా సరే ఇలాంటి భ్రమలో ఉన్నంత మాయలో ఉన్నారు. వాక్యం చెప్తా మధువమ్మ. మీ దేవుడైన యెహోవా వాక్కును, ఒకటి వాక్కును శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని నిద్రపోతా కాదు, నిద్రపోయి మెరుగుచ్చి వంటలేదు చూసి మళ్ళా కళ్ళు మూసుకొని అలా కాదు. శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. వాక్యం శ్రద్ధగా విని ఆయన దృష్టికి, నీ దృష్టికి కాదు, మీ కుటుంబ దృష్టికి కాదు, మీ బంధువు దృష్టికి కాదు, నేనెవరి దృష్టికి కాదు, నేను ప్రేమించే దృష్టి కాదు, ఆయన దృష్టికి న్యాయంగా చేయాలా. నీ గురించి ఎవరు చెప్పాలా? నా గురించి మా సంఘం అంతా గొప్పగా చెప్పుద్ది. నా గురించి నన్ను ప్రేమించారు కాబట్టి. మీరు చెప్తే కుదరదు. ఎక్కడ ఆయన చెప్పాలి. మీరు నా సంఘ సభ్యులు కాబట్టి నా గురించి బయటకు వస్తే మా పాస్టర్ గారు ఎట్లా మీరు గొప్పగా చెప్తారు, బాగానే ఉంది. మీరు చెప్తే కుదరదు. ఎక్కడ సాక్ష్యమో ఆయన చెప్పాలి. ఆయన దృష్టికి న్యాయమని చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడిచ్చిన ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల ఇవన్నీ చేయాలి. ఈ చేస్తే స్వస్థత దేవుని దగ్గర నుంచి. నీకు స్వస్థత రావాలంటే ఓరకు రాదు. నువ్వు ఎప్పుడు తీరినప్పుడు ఒకరోజు అడిపోయితే రాదు స్వస్థత. తెల్లవారుదాము నీళ్ళు పోసుకొని చల్ల నీళ్ళు పోసుకుంటూ పోతే నీకు స్వస్థత రాదు. ఇవి చేయాలి. ఇవి చేసి నువ్వు అడిగితే ఎక్కడ స్వస్థపరుస్తాడైనా? ఎక్కడున్నా సరే, నువ్వు అడవిలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, అలా నువ్వు ఉండి అడిగితే దేవుడు స్వస్థపరుస్తాడు అని వాక్యం సెలవుస్తూ ఉంది. నేను స్వస్థపరిచేవాది నేను అన్నాడు. ఇంకో మాట చెప్పనా? ఎలా ఉంటే స్వస్థ కలుగుద్ది అనేది ఇంకో మాట చూపించి నేను ప్రార్థన చేస్తా. 2వ దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము. ఈ మాట చదివి నేను ముగిస్తాను. 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆగండి, ఆయన స్వస్థపరిచే దేవుడే. స్వస్థపరిచే ఎప్పుడైనా, ఎప్పుడు ముందు చెప్పాడు, నా పేరు పెట్టబడిన నా జనులు అంటే మనం అంట క్రైస్తవులు అంటామే. క్రైస్తవం పడిన మనము ఆయన పేరు పెట్టిన జనులు తమ్మును తాము తగ్గించుకొని, అంటే ఎట్టమ్మా తగ్గించుకోవడం అంటే ఏ విషయంలో కూడా నాకంటే నా ఎదుటి వారు గొప్పే, నేను తక్కువ. మనం ఏంటి? వాడు ఎంత నా దృష్టి, ఆమె ఎంత నా దృష్టిలో దేని పనికొస్తాడు దగ్గర. ఇది మన స్వభావం కాదు. నువ్వు అందరిలో కూడా నేను ప్రతిసారి ప్రార్థన చేస్తా. ఎన్నిక లేని వాడు నేను నన్ను మీరు ఎన్నుకున్నాను ప్రార్థన చేస్తా. మీరు వింటారు లేదు మరి ప్రార్థన నిలబడినప్పుడు అందరిలో ఎన్నిక లేని వాడిని ప్రభా అంటాను. అవును, నేను వాస్తవం అలాగనుకుంటాను. నేను ఎవరిని ఎప్పుడు గొప్ప చేసుకుని ఎక్కడ గొప్ప చేసుకుని నేను ఏమీ లేని వాళ్ళు ఎగిరి పడతా ఉంటే సైలెంట్గా ఉంటా. నాకు తెలుసు వాళ్ళ దగ్గర ఏం లేదు, నాకు అవసరం లేదు. నేను ఎలా ఉండాలి? నేను అనిగే ఉండాలి. పెద్దలు అంటారు అన్నీ ఉన్నా మీకు తెలుసు సామెత. సో నా టైప్ అది. దేవుని కృపను బట్టి నేను ఎక్కడ పొడుకుపోయి నేనేంటి అసలు ఆ సవాళ్ళు నాకు దొరకలేవు. నా సేవలో నేనేంటి అసలు నా సవాల్ నేను చెయ్యను. నేనెవరినండి అసలు సవాల్? ఆయన ఏం చేసిన ఆయన నేనెవరిని అసలు? సో అంటే ఇక్కడ చూడండి, నా పేరు పెట్టిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకని ఎట్లా అంటే ఆయన ఎక్కడ వెతకాలి? ఎక్కడ? వాక్యంలో.
ఇవన్నీ చేయాలి. ఆయన్ని వెదకి తగ్గించుకొని ఆయన గొప్ప చేసి చెడు మార్గాన్ని విడవాలి. ఏదైనా చెడు మార్గం నీ దృష్టికి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉంటే నీ బ్రతుకంతా ఆయన తెలుసు కదా, నా బ్రతుకంతా ఆయన తెలుసు కదా, నా చూపు, నా తలంపు, నా క్రియ, నా ఆలోచన, నడవడిక, నా విధానం అన్నీ ఆయనకి తెలుసు. మీ అందరి దగ్గర నేను మాయ చేయొచ్చు, నేను సేవకుడిలాగా మీ దగ్గర మాయ చేయొచ్చు, నా బ్రతుకంతా ఆయన తెలుసు. అందరము పాపులమే, ఎవరం పరిశుద్ధం లేము, అందరం పాపులమే. అయితే పాపాన్ని విడిచిపెట్టాలా? పాపమును చూడండి ఏమన్నాడు, చెడు మార్గమును విడిచినట్లా ప్రార్థన చేసి చెడు మార్గాన్ని విడవాలి. చెడు మార్గము లేకుండా ఉండాలన్న దేవుడు. మీరు చెడు మార్గంలో ఉన్నారు, మీరు చెడిన జీవితం ఇది ఆయన తెలుసు. కాబట్టి మీరు విడవాలంటాడు. చెడు మార్గం విడిచినట్లా ఆకాశం నుండి నేను ఎప్పుడంటారు ప్రార్థన, ఇవన్నీ ముందు ఎన్ని చేయాలా? ఏమేమి చేయాలి? ఆయన పేరు పెట్టబడాలి, తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, చెడు మార్గాలు విడవాలి. అప్పుడు ఆ ప్రార్థన ఆయన వింటాడు. ఈరోజు చాలామంది పోలో అంట ప్రార్థన చేసి, నేను గంట ప్రార్థన చేస్తా, నేను రోజంతా ప్రార్థన చేస్తా, ఉపవాసం 40 రోజులు ప్రార్థన చేస్తా. ఎవడు చేయమన్నా 40 రోజులు ప్రార్థన? ఎక్కడ ఉంది? బైబిల్లో ఉందా? ఒక్క వచనం మళ్ళీ ఈ విషయంలో నేను అడుగుతున్నాను, కనుక్కున్నాను మీకు తెలిసిన సేవకుల్ని. ఒక్క వచనం బైబిల్లో 40 రోజులు ప్రార్థన చేయమని, 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేయమని ఒక్క వచనం నాకు బైబిల్లో చూపిస్తే నేను సేవ మానేస్తా. వాళ్ళ దగ్గర పనివాడిగా ఉంటాను నేను. ఎవడు చెప్పాడండి ఇవన్నీ? ఎవడో ఏదో చేస్తే దాన్ని అంటు పెట్టుకొని 40 రోజులు ప్రార్థన. నువ్వు మారు, చెడు మార్గాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధంగా జీవించు, అప్పుడు ఏమన్నా చేయి. నువ్వు 40 రోజులు కాదు, దేవునికి కావాల్సిన 40 రోజులు ప్రార్థన కాదు. ఏమండి 40 రోజులు కొంతమంది చేస్తుంటారు. తెల్లకొట్లు వేసుకొని 40 రోజులు వీళ్ళు కూడా ముడుపు తీసుకెళ్తారు. ఎక్కడికి? సాగర్కి, గుడదలకి. ఎంత తప్పుడు పోదండి, ఎంత తప్పుడు జీవితం ఉన్నామండి. గమనించండి. ఇదే కావాల్సింది. ఆయన కావాల్సింది ఏంటంటే నువ్వు ఆయన పేరు పెట్టబడిన తర్వాత తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రభువుని వెతకాలి, చెడు మార్గాన్ని విడవాలి. అప్పుడు ఆకాశం నుండి నీ ప్రార్థన విని నీ మొదట నీ పాపము క్షమించాలా, అప్పుడు స్వస్థత. ముందు నీ పాపం క్షమించబడాలా. చెప్పగలవా ఈ రోజున నా పాపం క్షమించబడిందని? అప్పుడు నీ స్వస్థత. పాపం క్షమించబడితే స్వస్థత వచ్చింది. ఈరోజు ఏమంటున్నారు? స్వస్థత కొట్టాలు రాని స్వస్థపరుస్తా. దిగును గాక. ఏం దిగును గాక? ఏం దిగేది? గమనించండి. నా మాట మీకు కటువుగా ఉన్నాయేమో, నేను చెప్పే సత్యం అండి. వినసొంపుగా ఏదో భ్రమ పెట్టే మాటలు నా చేత కావు. నేను చెప్పే సత్యం, వాక్యంలో మాట చెప్తున్నాను. మీరు మారకుండా నీకే స్వస్థ రాదు. నువ్వు జీవితంలో మార్పు లేకుండా ప్రభువు నిన్ను చూస్తే నీలో మచ్చైనా, ముడతైనా, కలంకమైనా అటుదేది కనబడకూడదు. ఆయనకి నాకు కాదు, లేకపోతే మీకు కాదు, మీ ఇంట్లో వాళ్ళకి కాదు, ఎవరికి? ఆయనకి. ఆయనను చూసినప్పుడు ఆయన దృష్టికి నీవు మచ్చ, ముడత, కలంకం ఏమీ లేకుండా పరిశుద్ధంగా ఉండగలగాలి. అప్పుడు ఆయన కార్యం నువ్వు పొందుకుంటావు. అప్పుడే నీకు పరలోకం. అది లేకుండా పరలోకం లేదు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నువ్వు పిలువబడ్డావా, ఏర్పరచబడ్డావా? పిలువబడిన వారిలో ఉంటే వెనకపోవడమే, ఏర్పరచబడి ఉంటే ఆయన పరలోకానికి చేరతాం. ఈ సమయం మందు ఒకవేళ నీ మనస్సాక్షి నేను పిలువబడిన గుంపులో ఉన్నాను అని చెప్తున్నట్లయితే ఇప్పుడే ఆ స్థితి మానుకొని నేను ఏర్పరచబడిన వారిలోకి వస్తాం ప్రభువా అన్న తలంపుతో నువ్వు మార్పు చెందాలని చెప్పని ప్రభువు కోరుతున్నాడు. అటు కృప, ఆశీర్వాదము, దీవెన మనకి సదా అనుగ్రహించును గాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ స్తోత్రాలు. నాయన ఈ మధ్యాహ్నకాల సమయం ముందు మీరు మాతో క్షుణ్ణంగా మాట్లాడి ఉన్నారు. మీ స్తోత్రాలు దేవా. ఈనాడు భ్రమ పెట్టేటువంటి అనేకమైనటువంటి ప్రభా కార్యాలు అపవాది సంఘంలోకి తెచ్చిన్నాడు. అనేకులు భ్రమ పెట్టబడుతున్నారు తండ్రి. సత్యాన్ని ప్రక్కన పెట్టేశారు. సత్య మార్గాన్ని చూడకుండా అపవాది ఎన్నో భ్రమలు తెచ్చాడు. అయ్యా, ఆ భ్రమ పెట్టేటువంటి స్థితిలోకి మేము వెళ్ళకుండా మొదట మీ ద్వారా స్వస్థ పొందాలంటే ఈనాడు తన ప్రపంచంలో అనేకులు ప్రభా భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తుందంటే స్వస్థత అని ఏవో పొందుకోవాలని
ఎవరు ప్రభా ఇవ్వడానికి ఎవరికి శక్తి లేదు ప్రభా, మీరు మాత్రమే. మీరు ఎవరికి ఇస్తారంటే మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని, అయ్యా మేము మా పాపములు విడిచిపెట్టి మా దోషములు కడిగి వేసుకొని పరిశుద్ధంగా జీవించి అప్పుడు మీ దృష్టికి పరిశుద్ధంగా జీవించి అప్పుడు అడిగితే మీరు స్వస్థపరుస్తాను సెలవిచ్చింది. మీకు వందనాలు. అటువంటి స్వస్థత, అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదము మా అందరికీ మీ ద్వారా పొందుకునే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ సమయం విన్న వాక్యాన్ని ప్రభా ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వక, అపవాది ఎత్తుకు వెళ్ళక, మీకు తండ్రి మా హృదయంలో చోటిచ్చి వాక్యంతో నింపబడి వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.